తమ్ముడు రవి నాయక్, అదేవిధంగా ప్రభాకర్ గారికి, యాకూబ్ గారికి, చాలా మందికి, మా నివేందర్ గారికి, వీళ్ళందరికీ కూడా, రంజిత్ గారికి, ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మిత్రులు, మాజీ కార్పొరేషన్, అందరు కూర్చోవాలి బాయ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మా వాసుదేవ్ రెడ్డి గారికి, ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే మన్నించాలి. కేటీఆర్ గారి 50వ బర్త్డే సందర్భంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత స్టడీ మెటీరియల్ ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముందుగా మా వాసుదేవ్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. దయచేసి కూర్చోవాలి. నిజంగా ఏమైంది ముందు జరుగుతురా? ఓకే. అరే అరే ఒక పాట పాడండి. రాజు హాల్ మేనేజ్మెంట్ వాళ్ళు కొంచెం చైర్స్ ఇంకా తెప్పించండి. హాల్ మేనేజ్మెంట్ చైర్స్ ఇంకా తెప్పించండి. జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా పిడికిల్చే ఇవ్వడానికి ఎంత ఉత్సాహంతో ఉన్నారో. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అప్పుడే బాగుండే పెద్ద సారు, కరువచ్చి పడ్డది కేసీఆర్, ఊర్లెండిపోయినట్టే మా బతుకెండిపోతున్నదే, దేవుడెళ్ళిపోయిన గుడినా దోసిపోయే మా బతుకునిలా, ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది ఈ రోజున. అందుకోసమే ఏమంటారు అందరూ? అరే సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలనే, సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో, సారే కావాలంటున్నారే తెలంగాణ పిల్లలనే, సారే కావాలంటున్నారే తెలంగాణ పిల్లలలో, సారే కావాలంటున్నారే తెలంగాణ పిల్లలనే, సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో. ఇట్లా కాదు, అందరూ ఒకసారి చేతులు పైకి లేవటాలి. అందరూ ఇక్కడి నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు అందరూ లేవటాలి. అన్నా లేవటాలి గట్టిగా. నేను వాడుతుంటే మీరు కూడా వాడాలి. ఓకేనా? పాడుతూ సప్పలు కొట్టాలి, ఉత్తా కాదు. ఇంత నిమ్మలంగా ఉంటే నడవదు. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ. ఓకేనా? రెడీ? అందరూ గట్టిగా చేతులు పైకి లేవటాలి. సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలనే, సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో, సారే కావాలంటున్నారే తెలంగాణ పిల్లలలో, సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చినాడు పండుగల్లో బొమ్మ వచ్చినాడు, జనపద పట్టు పలికేది పేరు జనమ బిడ్డ మన కేసీఆర్. సారే 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 కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో, సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో, సారే కావాలంటున్నారే తెలంగాణ జిల్లలన్నీ, మళ్ళా సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో, సారే కావాలంటున్నారే తెలంగాణ సభలో, సారే కావాలంటున్నారే తెలంగాణ పిల్లలలో. అన్న గింత నిమ్మలంగా ఉంటే నడవది. గట్టిగా సభలు పెట్టాలి అందరూ. గట్టిగా లాస్ట్. ఆహా
తెలంగాణ రాష్ట్రంలో తెలియనటువంటి పేరు, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మన సారు కేసీఆర్. అవునా కదా? మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచిరా. మళ్ళీ వాడుకుందాం, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాడుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఎర్రల సీరియల్లను కంటిన్యూ చేయాల్సిందిగా విజ్ఞప్తి. మాట కంటే పాట ఎంత బలమైందో ఒకసారి అర్థమైపోయింది. కాబట్టి పాటలు చాలా మంది మిస్ అయినమనేటువంటి ఫీలింగ్ చాలా మందికి ఉంది ఈ మధ్యలో. మొన్న తెలంగాణ నిరుద్యోగ సంగ్రామ సభ పెడితే హైదరాబాద్లో మేము అనుకున్నదంటే 4 రేట్లు ఎక్కువ వచ్చింది. ఎందుకు వస్తుందో తెలిస్తే రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. కానీ ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధాలు చెప్పుకుంటూ నిరుద్యోగుల యొక్క సహనాన్ని పరీక్షిస్తే ఆనాడు మీరందరు లైవ్ లో చూసింటారు. బహుశా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఇప్పటి వరకు చెప్పిన మాట ఆచరణ లేదనేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మాటలు విన్నాం మనం. వీళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటే, మీ అందరిని చూస్తుంటే మొన్న సరూర్ నగర్ లో జరిగినటువంటి ఆ సభా ప్రాంగణం గుర్తొస్తా ఉన్నది. ఎందుకైనా విద్యార్థి శక్తి మహాశక్తి, యువత కూడా ఒక మహాశక్తి. విద్యార్థులతోని యువతతోని పెట్టుకున్న వాడు ఎవ్వడు కూడా ఈ దేశంలో ముందుకెళ్ళినట్టు చరిత్రలో లేదు. ఒక ప్రభుత్వాన్ని నిర్మించాలన్నా, ఒక ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ఆ శక్తి ఇక్కడ ఉన్నటువంటి యువత నిరుద్యోగ శక్తికి మాత్రమే ఉందన్న సంగతి తెలుసుకోవాలి. బహుశా మేము మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టిందేమో. ఇలా రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నెగ్లెక్ట్ చేస్తుండు కాబట్టి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళని దించడానికి మీ అందరూ కూడా ఒక్కటైందన్న సంకేతం ఇలా రాష్ట్ర ప్రజానికి అంతా కూడా అర్థమైపోయింది. కాబట్టి 2 సంవత్సరాల నరైపోయింది, 30 నెలలు. రేవంత్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్ళినా, అది మహిళల మీటింగ్ అయినా, చిన్నపిల్లల మీటింగ్ అయినా, పెద్దల మీటింగ్ అయినా, పార్టీ మీటింగ్ అయినా, కార్యకర్తల మీటింగ్ అయినా, చివరకు ఆయన పెట్టేటువంటి ఆఫీసర్ల మీటింగ్ అయినా సరే ప్రతిపక్షాలను తిట్టాలి, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టాలి, 30 నెలల నుంచి కాలం వెళ్ళదీయాలి. అంతకు మించి 30 నెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. నిజంగా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. నిజంగా ఇచ్చిండా? ఒక్కసారి చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? 2 లక్షల ఉద్యోగాలు రాలే. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 65,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం మనమే. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఈ ఉద్యోగాలు నేనే ఇచ్చినట్టుండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు కట్టించినటువంటి ఫ్లైఓవర్లు అన్నిటికీ రంగులేసి రిబ్బన్ కట్ చేసి ఈ ఫ్లైఓవర్ అన్ని నేనే కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. అంటే ఎట్లుందంటే చేసింది ఒకరు, ఇలా పేరు మాత్రం ఆయన పెట్టుకుంటా ఉన్నాడు. అంటే ఇది ఎట్లుందంటే, ఒక కవి అంటాడు, విజేత అయినా పరాజితుడైనా చెప్పుకున్న వాడిదే చరిత్ర. మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసినాం, కానీ ఎక్కడ కూడా మేము చెప్పుకోకపోవడం వల్ల కొంచెం విఫలమైనమేమన్నటువంటి బాధ ఇప్పుడు కనబడుతూ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి చారాన కోడికి బారాన మసాలా, అంటే బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ. కానీ ఎక్కడ ఆయన చేసింది తక్కువ, చెప్పుకునేది విపరీతంగా. ఈ మధ్య రీల్స్ కూడా పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటా ఉన్నాడు. ఇలా 5 రూపాయల భోజనం మేపే పెట్టించడం అనేసి అన్నపూర్ణ క్యాంటీన్ తీసేసి ఈ మధ్య ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టిండు. ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టి, ఈ క్యాంటీన్ నేనే పెట్టినా ఇలా పేదవాడికి 5 రూపాయల భోజనం అందుతుందని చాలా మంది యూట్యూబ్లలో మీరు ఆన్ చేస్తే రేవంత్ అన్న 5 రూపాయలకే భోజనం పెట్టిండు అనేసి డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. అయితే నేను రేవంత్ రెడ్డి సర్కారుకు చెప్పదలుచుకుంది ఏంటంటే,
ఆనాడు టిఎస్ఎంఐడిసి చైర్మన్ గా నేనున్నప్పుడు హైదరాబాదులో 14 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవేవైతుంటాయో ఆ 5 రూపాయల భోజనం ప్రభుత్వం సబ్సిడీతోని 5 రూపాయల భోజనం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మా ప్రభుత్వం. అంటే అది మేము చెప్పలేకపోయినాం. 5 రూపాయల సబ్సిడీ గవర్నమెంట్ 30 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఎవరైనా పేషెంట్ హాస్పిటల్లో పెట్టినాం, కొంత జిహెచ్ఎంసీ అక్కడక్కడ మెయిన్ సెంటర్లలో పెట్టినాం. ఎందుకనంటే హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉంటే ఆ హాస్పిటల్లో పేషెంట్ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు అటెండెన్స్ ఉండేటువంటి వాళ్ళు అటెండర్స్ కి 5 రూపాయల నాణ్యమైన భోజనం ఇవ్వాలనేసి హరికృష్ణ సంస్థతోని మనం టైఅప్ అయి 5 రూపాయల భోజనం తెచ్చినటువంటి ఘనత మనది. ఇలా ముఖ్యమంత్రి ఏం చెప్తుండు, 5 రూపాయల భోజనం మాదే సృష్టికర్త అని చెప్తుండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి ప్రతి నిమిషం ప్రతి క్షణం అబద్ధాల పునాదాల మీద ఈ ప్రభుత్వం ఏర్పడి ఇలా విద్యార్థులను, రైతులను, నిరుద్యోగులను అందరిని కూడా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనం చేసిన వాటిని చెప్పుకోకపోవడం కూడా తప్పవుతుంది. కాబట్టి విద్యార్థులారా ఒక్క నిమిషం గమనించాలి. ఇలా గత 10 సంవత్సరాల పాలనలో ఎంతో రక్షణ ఉండేది ఈ రాష్ట్రంలో. ఇలా మహిళలకు రక్షణ లేదు, చిన్న అమ్మాయిలకు, బాలికలకు కూడా రక్షణ లేకుండా ఉంది. లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ తప్పింది. రైతులకు నీళ్లు లేవు, ఆడపిల్లలకు రక్షణ లేదు. ఎక్కడికక్కడ ఈ పోలీసు వ్యవస్థ మొత్తం కంప్లీట్ గా కుప్పకూలిపోయింది. ఇలా తెలంగాణ ఉద్యమానికి నాంది ఎక్కడ అంటే వరంగల్ జిల్లా. నేను విద్యార్థి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తొలి జేఏసీ ఇక్కడే పుట్టి ఇలా రాష్ట్రాన్ని గజగజ వణికించి సమైక్య రాష్ట్ర కుట్రలను తెప్పించి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత విద్యార్థులది, యువకులది. మనమే లేకపోతే, ఆ రోజు మీరే లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఈనాడు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఎవరు కూడా ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు ఉండేటువంటి పరిస్థితులు లేదు. ఇలా తెలంగాణ విద్యార్థి లోకం ఇలా కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు వెంటిలేటర్ మీద ఉన్నది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోయింది. అయ్యాల దానికి ఆక్సిజన్ ఇచ్చి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీకి ఆక్సిజన్ ఇచ్చింది ఇలా కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా ఆయన ముఖ్యమంత్రి అయింది. ఇలా నిరుద్యోగులకు ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడతలేను నేను. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే నిరుద్యోగులంతా ఈ రాష్ట్రంలో అందరినీ, తల్లిదండ్రులందరినీ కూడా బతిలాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఇలా ఓటేస్తే మా జీవితాలు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా బతిలాడి బహుశా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ నిరుద్యోగులందరూ కూడా ఇంటింటికి పాంప్లెంట్ పట్టుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చి 30 నెలలైంది. ఈ 30 నెలల్లో అనేక సార్లు నిరుద్యోగులు శాంతియుతంగా ధర్నాలు చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే ఇయ్యలే. శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి హక్కు లేకుండా చేసిండు. అమ్మాయిలను కూడా చూడకుండా ఇందిరా పార్క్ దగ్గర, అశోక్ నగర్ సెంటర్లో, చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా లాఠీ చార్జ్ చేసినటువంటి నిరంకుశత ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మేము ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం. ఆనాడు రాహుల్ గాంధీ ఛాయపై చర్చ పెట్టి ఇలా చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్కి వచ్చి మాట్లాడినావు కదా. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సార్లు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చిండు. ఇలా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల, మా విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా లాఠీ చార్జ్ జరిపిస్తుంటే రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఎందుకు కనువిప్పు అయితే లేరు, ఎందుకు మాట్లాడతలేరు అనేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఢిల్లీలో జరిగేటువంటి ధర్నకు రాహుల్ గాంధీ ఇలా వలకబోస్తున్నాడు కదా ప్రేమ. మా ఇందిరా పార్క్ దగ్గర మా నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా ధర్నా చేస్తే ఎందుకు స్పందించలేదు ఇలా రాహుల్ గాంధీ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మీ రాజకీయం ఢిల్లీలో ఒకలాగా ఉంది, గల్లీలో ఒకలాగా ఉంది. బిడ్డ మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఎన్నికల్లో వస్తారు. మా విద్యార్థులు తలుచుకుంటే మీ కూసాలన్నీ కూడా కూలిపోతాయి, మీ కుర్చీలన్నీ కూడా కూలిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలని అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నాం.
ఇలా ఫీజు రియంబర్స్మెంట్ మీద అనేక మంది విద్యార్థులు చదువులను మధ్యలో ఆపేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎందుకు ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్? ఆనాడు రేవంత్ రెడ్డి ఆనాడు ఏం చెప్పిండు మేనిఫెస్టోలో? విద్యా భరోసా కింద 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు. 10 పాస్ అయితే 10,000 ఇస్తా, 12 పాస్ అయితే 15,000 ఇస్తా, 15 పాస్ అయితే 25,000 ఇస్తా, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తా, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తామని చెప్పిండు. 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా మా విద్యార్థుల అకౌంట్లలో పడలేదు. ఇది ద్వంద్వ వైఖరి, ఇది ద్వంద్వ నీతి, ఇది ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక పెద్ద కుట్ర. ఇది ఇప్పటికైనా విద్యార్థులు నిరుద్యోగులు మనం మేల్కోవాలి. మీరు ముందే మేల్కున్నారు, ఎందుకంటే సమాజాన్ని మేల్కొల్పేటువంటి శక్తి మీలో ఉంది కాబట్టి మీరు ముందే మేల్కొని ఇలా అడుగుతా ఉన్నారు. ఈ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకునేదాకా మీరందరూ కూడా ఎవరు కూడా నిశ్రమించకుండా మనం అందరం కూడా పోరాటం చేయాలి. ఇలా విద్యా భరోసా కింద 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. 10 లక్షలు ఇస్తారా సస్తారా? ఇలా అవి కూడా తేల్చేదాకా నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక పెద్ద మోసం. ఇలా అన్ని రంగాలలో విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తా ఉంది. కాబట్టి మొట్టమొదటి బాగాన నిలబడాల్సి కొట్లాడాల్సింది ఎవరు అంటే విద్యార్థులే. ఏ ఉద్యమం తీసుకున్నా విద్యార్థులు, యువకులు మాత్రంలే. స్వాతంత్ర పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాడు మనం సాధించిన తెలంగాణ రాష్ట్రం వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, యువత మాత్రమే ముందుండి కొట్లాడింది. రేపు జరగబోయేటువంటి ఈ మహాసంగ్రామం జరగబోతా ఉన్నది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుంటే ఈ ప్రభుత్వాన్ని దించాల్సినటువంటి బాధ్యత కూడా మీలో ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే స్ఫూర్తితోని, అదే కమిట్మెంట్ తోని ఈ కాంగ్రెస్ పార్టీ డోకాబాజీతనాన్ని పల్లె పల్లెకు, గడప గడపకు ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎట్లయితే మీరు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రో ఆ పార్టీని ఓడించడానికి కూడా ఇక్కడున్న యువకులు, తెలంగాణ యువతంతా కూడా కాళ్లకు బలపం కట్టుకొని తిరిగి ఓడించే రోజులు త్వరలో ఉన్నాయని గుర్తు చేస్తూ, విద్యార్థులకు ఇచ్చినటువంటి ఆ హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. లేదంటే అడుగడుగున ప్రతి పల్లెలో, ప్రతి ఊరిలో, ప్రతి ఇంటిలో, ప్రతి సందర్భంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కడికక్కడ నిలదీసి ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు పోరాటం చేయండి. మీ పోరాటం వెనుక బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ యువజన విభాగం తప్పకుండా మీకు అండదండలుగా మద్దతుగా నిలబడతానేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీరన్న. ఇప్పుడు యాప్ లాంచ్ కార్యక్రమాన్ని పెద్దలు, మరి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి సమక్షంలో మరి విన్నర్స్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ వారి యొక్క సిబ్బందితోటి యాప్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్క్రీన్ ప్లే. స్క్రీన్ ఆన్ చేయాలి. వచ్చిన అతిథులంతా కూడా యాప్ లాంచింగ్ ప్రోగ్రాంలో భాగస్వామ్యాలు కావాలి. స్క్రీన్ రిఫ్రెష్ స్టార్ట్. క్లాస్ గట్టిగా చప్పట్లు అన్న. ఒకసారి స్క్రీన్ ప్లే చేయ యాప్. విన్నర్స్ యాప్ ప్లే స్టోర్ లో మీకు వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. అట్లా ఉంటుంది ఆ విన్నర్స్ యాప్. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. స్క్రీన్ మీద విన్నర్స్ అనే ఒక లోగో ఉంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. మీకు ఒక నెంబర్ కూడా ఇచ్చారు. దాంట్లో ఆ నెంబర్ ఏదున్నా మీరు ఆ నెంబర్ కూడా మీరు SMS పెట్టుకోవచ్చు. మీకు ఇమీడియట్లీ
రిప్లై కూడా వస్తుంది. ఆ నెంబర్లు మన కరపత్రంలో కానీ మీకు ఇచ్చిన ఆ యొక్క దాంట్లో ఇక్కడ కరపత్రాలు తీసుకున్నారు కదా, దాంట్లో ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేసినా మీకు మొత్తం రిప్లై వస్తుంది. మీ నెంబర్ తోటి వాట్సాప్ చేస్తే. మిత్రులు అందరూ ఒక నెంబర్ నోట్ చేసుకున్నాను, 89850. దీనికి లింక్ మీరు వాట్సాప్ లో హాయ్ అని పెడితే మీకు లింక్ వస్తుంది. జస్ట్ 1 minute లో మీరు ఒక నెంబర్ చెప్తాను, సేవ్ చేసుకోండి. 89850-96699. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 89850-96699. మళ్ళొకసారి లాస్ట్ రిపీట్ చేస్తున్నాను, 89850-96699. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లో హాయ్ అని పెడితే మీకు ఈ కోర్స్ లింక్ వస్తుంది. మీకు ఈవినింగ్ వరకు యాక్టివేట్ అవుతుంది. చెప్పారు కదా ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన వారు ఎందుకంటే ఎక్స్పోజ్ కావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వారు స్టేజ్ మీదకి వచ్చి చెప్తలేరు. 89 మళ్ళొకసారి చెప్తున్నాను, ఆ నెంబరు 89850-96699. ఈ నెంబర్కు మీరు మెసేజ్ పెడితే మీకు యాక్టివేట్ అవుతుంది. ఆ యొక్క ఎందుకంటే బయట ఉన్న వాళ్ళకి యాక్టివేట్ కాదు, ఇది మీరు చేసుకుంటేనే అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చారు, మీ నెంబర్ వాళ్ళ దగ్గర కూడా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క యాప్ ఫ్రీ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ వక్తలు ఉన్నారు. ఇప్పుడు పెద్దలు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా, ఎందుకంటే వారు కూడా ఆనాడు ఇదే విన్నర్స్ ఇన్స్టిట్యూట్ తోటి ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న రమణారెడ్డి గారు ఇచ్చారు, ఇక్కడ ఉన్న వినయ్ భాస్కర్ గారు కూడా ఇచ్చారు. వీరందరూ కూడా ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఉచితంగా ఫ్రీ కోచింగ్ ఆఫ్లైన్ లో ఇచ్చిన సందర్భం ఉంది. సో ఇప్పుడు ఆర్ రమేష్ గారిని వారి సందేశం. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారి ఈ 50వ సంవత్సరం బర్త్డే సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమం కేటీఆర్ నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ ప్రారంభ సమావేశ సభాధ్యక్షులు మరి కార్యక్రమ రూపకర్త మరి ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడు, మాజీ వికలాంగుల చైర్మన్ సోదరులు వాసుదేవరెడ్డి గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ మాజీ చీఫ్ విప్, మాజీ భూపాలపల్లి శాసనసభ్యులు పెద్దలు రమణన్న గారు, ఈ కార్యక్రమ మరో అతిథులు ఉద్యమకారులు, మాజీ చీఫ్ విప్, పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు వినయన్న గారు, మరో అతిథి ఎర్రోల సీనన్న గారు, మరి యాదవరెడ్డి గారు, నాగూర్ల వెంకన్న గారు, మరి అదే విధంగా మా జోరిక రమేష్ గారు, మరి మాజీ డిప్యూటీ మేయర్ మసూద్ గారు, రామ్మూర్తి గారు, రజనీ గారు, చాలా మంది ఉన్నారు. ఎవరి పేరు చెప్పాలో తెలుస్తలేదు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నిరుద్యోగ యువతకి, నా విద్యార్థిని విద్యార్థులకు, ఉద్యమకారులకు, మరి వివిధ జిల్లాల నుండి వచ్చిన మరి విద్యార్థి ప్రతినిధులకు, నిరుద్యోగ ప్రతినిధులకు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఒక చక్కటి కార్యక్రమం. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు ఆ ఉద్యోగాన్ని అందుకోవాలి, ఆ ఉద్యోగాన్ని సాధించాలి అని విద్యార్థి దశలో
మరి పీజీలు పూర్తి చేసుకున్న తర్వాత, డిగ్రీలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఏర్పాటు ఆషామాషిగా జరగలే. 2001లో కేసీఆర్ గారు మలి దశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు మీరు చిన్న పిల్లలు కావచ్చు. ఆ మలి దశ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత, కార్మికులు, కర్షకులు, మేధావులు, పత్రికా మిత్రులు మరి వారి ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక తెలంగాణ నినాదాన్ని కేసీఆర్ ఎత్తుకుంటే భుజం కలిపిన నడిచిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇది గుర్తు చెయ్యాలి కూడా. మరి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారు మొదటిగా నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేశారు. ఎందుకంటే తలాపున పోతున్న గోదావరి కానీ కృష్ణా కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక్క చుక్క నీరు వస్తలేదు. ఈ తెలంగాణ ప్రాంత రైతాంగం మరి వ్యవసాయానికి బోర్లపై బావులపై ఆధారపడి వారి జీవితాల్ని ఆగం చేసుకుంటున్నారు. మరి గోదావరి కృష్ణా జలాలను మలపాలి అని అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేసి మరి సస్యశ్యామలం చేసిన పరిస్థితి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. తాగునీటి తనలాటలు తెలుసు మీకు. దాదాపు గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన వాళ్ళు మీరు. గ్రామీణ వాతావరణంలో తాగునీటి కోసం ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంత తనలాడినామో ఈరోజు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్య తీసిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదే విధంగా మరి ఉద్యోగ కల్పన కల్పించాలి అని దాదాపు 1,65,000 ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామకాలు చేస్తే మరి అది కొన్ని నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత, ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తే ఆ నియామకాల పత్రాలు ఇచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు. మరి కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు నియామక పత్రం ఇచ్చి ఫోటోలకు పోజు ఇయ్యలే. మరి ఒకవేళ నువ్వు నిజంగానే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసి చేసిన ముఖ్యమంత్రి అయితే ఫోటోలకు పోజు ఇస్తావా? అది నీ ఐడెంటిటీ కోసం, మేమిచ్చినామని చెప్పుకోవడం కోసం నువ్వు ఫోటోలకు పోజు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు నీ నిజ స్వరూపం స్టడీ చేసింది. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి అవి అడిగితే నిర్బంధం, అవి అడిగితే పోలీస్ స్టేషన్లు, అవి అడిగితే కేసులు, అవి అడిగితే అరెస్టులు, నీ ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు చేస్తున్నావు. మరి నిన్న ఢిల్లీలో మీ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని మరి పోలీసులు అడ్డుకుంటే అన్యాయం, అప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నా నువ్వు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఎంత హింస పెడుతున్నావో, ఎంత ఇబ్బంది పెడుతున్నావో నువ్వు గమనించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక సోయున్న పాలకుడు, ఒక మనసున్న నాయకుడు పాలన చేస్తే, ప్రభుత్వం నడిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ఆలోచన విధానాలు తెలుస్తాయి, వాళ్ళ బాధలు తెలుస్తాయి. కాబట్టి ఆలోచనతో పాలన చేస్తారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమి అభివృద్ధి జరగలేదన్నారు. మీకు కనిపిస్తలేదా? మీ గ్రామాలలో, మీ పట్టణంలో కనిపించలేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ కల్పన లేదన్నారు. 1,65,000 ఉద్యోగాలే కాదు, 1,65,000 ఉద్యోగాలే కాదు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి కేటీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 2 లక్షల పైచిలకు ఉద్యోగ కల్పన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రైవేట్ సెక్టార్ లో కల్పించిన ఘనత కేటీ రామారావు గారిది. ఈ రోజు ఐటీ పార్కులు తీసుకొచ్చి జిల్లా కేంద్రాలలో ఐటీ పార్కులు ఏర్పాటు చేసి విద్యార్థులకు, ఐటీ చదివిన వాళ్లకు అమెరికా, ఆస్ట్రేలియా పోకుండా ఈ ఇండియాలోనే, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించిన ప్రభుత్వం నాయకుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మరి ఈ రోజు ఇందాక చెప్పినట్టు, సీనన్న చెప్పినట్టు చేసిన పనులు ఎక్కడ డబ్బా కొట్టుకోలే, మేము చెప్పలేకపోయినాం. ఇందాక వాసుదేవరెడ్డి గారు చెప్పారు, నేను వర్ధన్నపేట శాసనసభ్యునిగా మరి కేసీఆర్ గారు 2018లో 22లో నోటిఫికేషన్ ఇస్తే ఈ నియోజకవర్గ, ఈ జిల్లా పరిధిలో ఉన్న మా యువకులకు
ఉద్యోగ కల్పన కల్పించాలని మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర ఇదే ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ అయి అనేక మందికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన కల్పించింది. ఒక గొప్ప ఆలోచన. దయచేసి దాన్ని మీరు అందిపుచ్చుకోవడమే కాకుండా మరి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అసమానతలు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అబద్ధాలు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అబద్ధ ప్రచారాల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువకులుగా, చదువుకున్న వారిగా, నిరుద్యోగులుగా మీపైనే ఉంది. దానికి సమాధానం చెప్పి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ, ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు. వినయ్ భాస్కర్ గారు నేను మాట్లాడేటి అన్ని మాట్లాడతాను రాఘవాన్ని సైగ చేస్తాను కాబట్టి ఇంకా చాలా విషయాలు వినయ్ గారు చెప్తారు కాబట్టి మరి ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఇంక ఇద్దరు వక్తలే ఉన్నారు మాట్లాడేటోళ్ళు. ఒకరు పెద్దలు రమణారెడ్డి గారు, వినయ్ భాస్కర్ గారు. ఆ తర్వాత మీరు ఎవరి స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారో రాఘవేంద్ర గారు చివరిలో మాట్లాడతారు వాళ్ళిద్దరు తర్వాత. సో కాబట్టి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ గా చేసిన మరి గంట రమణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే భూపాల్పల్లి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ. మిత్రుడు వాసుదేవరెడ్డి గారి నేతృత్వంలో కేటీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిరుద్యోగ యువతీ యువకులకు ఒక మంచి ఉద్యోగ రూపకల్పనకు మీకు ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ క్లాసులను ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ సమావేశ అధ్యక్షుడు మిత్రుడు వాసుదేవరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్న మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన యువతరం భారతదేశం యొక్క సంపద, భారతదేశంకు ఉండేటువంటి ఔన్నత్యం, మన దేశానికి ఉండేటువంటి యువతరం ఈరోజు ప్రపంచంలో నలుమూలల ఏ దేశానికి పోయినా, ఎక్కడికి పోయినా మన వాళ్ళు కనబడతా ఉంటారు. దానికి కారణం మన వాళ్ళు చదువుకొని రాణించడం వల్ల కంప్యూటర్ రంగంలో కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు, ఏ రంగంలోనైనా మన వాళ్ళు ప్రపంచంలో అన్నిట్లలో కూడా నెంబర్ 1గా ఉన్నారు. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఈనాటి యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భ్రమలు కల్పించినటువంటి ప్రభుత్వాలు వారి అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన తర్వాత, యువతరం ఇచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేసి ఈరోజు ఒక నియంతృత్వమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు నిరుద్యోగులు మాట్లాడితే ఆంక్షలు, రైతులు మాట్లాడితే ఆంక్షలు, ఉద్యోగులు మాట్లాడితే దాడులు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పరిపాటిగా సాగుతూ ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఆయనేం తక్కువ మాట్లాడలేదు. నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ఇది మా యొక్క మాట అని చెప్పడం జరిగింది. 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు వరకు కూడా అక్కడ కూడా ఎలాంటి పురోగతి లేదు. ఈ రోజు దేశంలో ఉండేటువంటి భారత పార్లమెంట్ సాక్షిగా ఏం జరుగుతుంది భారత ఢిల్లీ నగర వీధులలో అంటే, నెట్ ఎగ్జామ్లో జరిగినటువంటి లోపాలను, అక్కడ పేపర్ లీకేజీలను మరి యువతరం ప్రశ్నించి ఒక నిరసన కార్యక్రమం చేస్తే, ప్రభుత్వాలు ఒక ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు ప్రభుత్వాల యొక్క బాధ్యత పిలిచి మాట్లాడడం, సమస్యను సానుకూలంగా పరిష్కారం చేయడం. కానీ అదేమి చేయకుండా ఒక నియంతృత్వ ధోరణితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అవలంబించడం వల్ల ఈరోజు మొత్తం దేశంలో ఉండే యువతరం అంతా కూడా పీర్కిలు బిగించి ఈ ప్రభుత్వాలు పోవాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రావాలనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ముఖ్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల విషయంలో ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి ఆ రోజు ఎక్కడైతే నిరుద్యోగులు ట్రైనింగ్ పొందుతున్నటువంటి చిక్కడపల్లి కావచ్చు, ఢిల్స్ నగర్ కావచ్చు, ప్రతి దగ్గర పోయి నిరుద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఈ రోజు వరకు 31 నెలలైనా ఈరోజు రాహుల్ గాంధీ గారికి మన నిరుద్యోగ యువత పడుతున్నటువంటి కష్టాలు కనబడతలేవు. కాబట్టి ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా, ప్రతిపక్ష పార్టీలైనా ఇద్దరు కూడా యువతరాన్ని, నిరుద్యోగులను మోసం చేసింది. కాబట్టి ఇద్దరికి వ్యతిరేకంగా ఈరోజు మన రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ
10 సంవత్సరాలు తెలంగాణను పునర్నిర్మాణం చేసి నిరుద్యోగులకు ఒక విశ్వాసాన్ని కల్పించి ఈ రోజు ఒక ప్రైవేట్ ఉద్యోగ ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అనేక మందికి అవకాశాలు కల్పించినటువంటి ఈనాటి భారత రాష్ట్ర సమితి ఈ రోజు రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. అందులో భాగంగానే ఈ రోజు ఎక్కడ అన్యాయం జరిగినా అది ఏ వర్గానికి జరిగినా మరి పీకిలు బిగించి ఈ రోజు కేటీ రామారావు గారు అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరిగినా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క పోరాటాలు మరి తప్పకుండా ప్రభుత్వాల్లో కనువిప్పుగా జరిగే విధంగా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా రైతులకు నీళ్లు వచ్చే విధంగా ఈ రోజు ఇంతకుముందే మన మిత్రులు రమేష్ గారు మాట్లాడారు. పక్కనే గోదావరి నది పోతా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసి అనతి కాలంలో పూర్తి చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అపూర్ణ రాష్ట్రంగా గతంలో రైతుల ఆత్మహత్యలతో తల్లడిన తెలంగాణను ఈ రకంగా తీర్చిదిద్దే కేవలం రాజకీయ వేదిక కొరకే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు పోతా ఉన్నా పంపులు ఆన్ చేయకుండా ఈ రోజు మరి రైతులకు తీవ్రమైనటువంటి కరువు ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి మరొక సోయి లేకపోవడం ఈ రకంగా మనం ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందో చూడడానికి మన జిల్లాకే సంబంధించిన దేవాదాల ఎత్తిపోత పథకాన్ని అన్ని రకాలుగా బ్యారేజ్ ఉండి నీళ్లున్నా సాంకేతిక కారణాలు చెప్పి ఈ రోజు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల వరంగల్ జిల్లాకు అన్ని రకాల అవకాశాలున్నా ఈ రోజు ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల నాట్లేసుకోవద్దని ప్రత్యామ్నాయ పంటలు పెట్టమని ఈ రోజు ప్రభుత్వం మరి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నది. ఇప్పటికే రైతులు నార్లు పోసిన్లు, ఇప్పటికే కొంతమంది నాట్లు వేసిన్లు, రామప్ప కింద నాట్లు వేస్తే నిన్న మరి దానికి సంబంధించినటువంటి షట్టర్ బంద్ చేసి నీళ్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ మొన్ననే హెలికాప్టర్ వేసుకొని వచ్చి చిలకపల్లికు పలికినటువంటి ఇరిగేషన్ మంత్రి కానీ ఈ రోజు రైతుల పక్షాన, ఎందుకంటే మీరందరూ కూడా రైతు బిడ్డలు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వ్యవసాయ రంగానికి నీళ్లు ఇవ్వకపోతే మీకు తప్పకుండా ప్రజలు గోరి కడతారు. మా నిరుద్యోగ యువకులే కాదు అందరూ కూడా కదం తొక్కుతాం, మిమ్మల్ని తప్పకుండా తరిమి కొడితే రోజులు ఉంటాయని హెచ్చరిక చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ రమణన్న. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గారు, వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు, వారి నాయకత్వంలో ఆనాడు నేను తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ వేదికగా అనేక ఉద్యమాలు చేశాను. వారు రాజీనామా చేసిన సందర్భంలో కూడా ఇక్కడున్న విద్యార్థి నాయకులమంతా కూడా ఆనాడు వారితో కలిసి పనిచేసిన సందర్భం. వారు ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా వెన్ను తట్టి ప్రోత్సహించే, అందరికీ ధైర్యాన్ని ఇచ్చే మా దాస్యం వినయన్నను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ సబ్సిడెంట్ గా, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లో ఈ యొక్క మీటింగ్ పూర్తి అవుతుంది, 1:30 వరకు అయిపోతుంది. 1:30కు మనం అందరం కూడా కలిసి భోజనాలు చేసుకుందాం అనే విషయాన్ని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఆ తర్వాత వినయ భాస్కర్ గారు మాట్లాడిన తర్వాత ఆకెళ్ల రాఘవేంద్ర గారి స్పీచ్ ఉంటుంది. మీ అందరికీ కూడా తెలుసు. వారిని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే వారి యొక్క బయోడేటా అంతా కూడా బయటికి తెలుస్తుంది. వారు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తో. మీ అందరి కోసం మీకు ఒక క్లాస్ చెప్పడానికి ప్రత్యేకంగా వారిని బయట ఉన్నా కూడా తీసుకొచ్చి మీకు క్లాస్ చెప్పారనే ఉద్దేశంతో వారు ఈ వరంగల్ జిల్లాకు వచ్చారు. కాబట్టి ఎవ్వరు కూడా లేవద్దు. వినయ భాస్కర్ గారి స్పీచ్ అనంతరం ఆకెళ్ల రాఘవేంద్ర గారిదే చివరి స్పీచ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా బయటికి వెళ్లకుండా కూర్చోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు దాస్యం అంటే ధైర్యం, ధైర్యం అంటే మా అందరికీ వెన్నుదన్ను కాబట్టి దాస్యం వినయ భాస్కర్ గారిని మాట్లాడుతున్న విజ్ఞప్తి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై కేసీఆర్, జై కేటీఆర్. తమ్ముడేమో ఉపన్యాసం ఏమో అంటుండు, నేనేమో ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే వక్తలందరూ కూడా చాలా సమయం తీసుకున్నారు. వేదిక ముందు ఆశీర్వైన వాళ్ళందరూ కూడా కొంత రెస్ట్ తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ నిరుద్యోగ భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు వాసుదేవరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వేదిక ముందు 2 గంటల నుంచి
ఎంతో ఆసక్తితోని శ్రద్ధతోని నోటిఫికేషన్లు వస్తే ఉద్యోగాలు వస్తాయని గత 2-3 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం మరి అనేక స్టడీ హాళ్లలో కానీ లైబ్రరీలో కానీ మీ సమయాన్ని వృధా చేయకుండా చదువుతున్నటువంటి నా ఆత్మీయ తమ్ముళ్ళు చెల్లెలు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆశీనులైనటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు, ఈ మీ అందరిని కూడా కోఆర్డినేట్ చేసినటువంటి మా బీఆర్ఎస్వి యువజన మిత్రులకు అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాటి మీ అంత వయసు ఉన్నటువంటి మా శ్రీనివాస్ గారు కానీ వాసుదేవరెడ్డి గారు, ఇక్కడ కూర్చున్నటువంటి రమేష్ గారు, అనేక మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మరి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమించడం జరిగింది. ఎందుకు ఉద్యమించారు? తెలంగాణ రాష్ట్రం వస్తే మరి నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా సమృద్ధిగా అవుతుంది, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకంతో. అందుకే ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్టు నీళ్లపైన శ్రద్ధ పెట్టి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఈ తెలంగాణ రైతాంగానికి నీళ్లు నిధులు అన్ని కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు అనేక నోటిఫికేషన్లు ఇచ్చి సుమారు 1,65,000 పైచలకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈ సందర్భంగా కేవలం ప్రభుత్వ పరంగా కాకుండా ఐటీ రంగంలో కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేటీ రామారావు గారు కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా 2 టైర్ సిటీస్ కు మరి ఐటీ రంగాన్ని కూడా విస్తరించి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మరి 2 టైర్ సిటీస్ అయినటువంటి వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి సిటీస్ కూడా తీసుకొచ్చి మరి ఇక్కడనే తల్లిదండ్రుల దగ్గర మా విద్యార్థులందరూ కూడా గౌరవప్రదంగా ఉద్యోగాలు చేయాలని చెప్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, మాయమాటలు చెప్పిండ్రు, మరి ఓట్లు దండుకుంటానికి అనేక కార్యక్రమాలు చేసిండ్రు. పాపం నా తమ్ముళ్ళు చెల్లెరందరూ కూడా నమ్మి వారికి అవకాశం ఇచ్చిండ్రు. 3 ఏళ్ళైంది, 3,000 ఉద్యోగాలు కూడా నింపలేదు. ఏదేమైనప్పటికీ కూడా నేను మీ అందరికి కూడా ఒక సోదరునిగా మీ అందరు కూడా మరి గత 2-3 రోజుల నుంచి నాకు అనేక మంది మెసేజ్లు చేస్తున్నారు, అనేక మంది ఫోన్లు కూడా మరి మాట్లాడడం జరుగుతుంది. కొన్ని స్టడీ సెంటర్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, లైబ్రరీస్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మీ అందరికి కూడా ఒకటే మాట చెప్పదలుచుకున్నా. గతంలో కూడా మేము శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అప్పుడు నోటిఫికేషన్లు వస్తే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ పద్ధతిలో నెలకు మరి ఇక్కడ ఉన్నటువంటి మా కేయూ విద్యార్థులందరూ కూడా స్టడీ మెటీరియల్ తో పాటు నెల మటుకు కోచింగ్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు సోదరులు మరి ఆన్లైన్ లో మరి పెద్ద పెద్ద వక్తలు రాఘవేంద్ర లాంటి మోటివేటర్ తీసుకొచ్చి విన్నర్స్ లాంటి అకాడమీ వాళ్ళతోని మరి ఆన్లైన్ లో పెడుతున్నటువంటి ఈ కోర్సెస్ మీకు ఉపయోగపడాలని, ఉపయోగపడుతుందని ఒక సోదరుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా మరి మీ అందరికి కూడా తెలుసు ఈ రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తున్నది. నా విద్యార్థి లోకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏ సమయం వచ్చినా కూడా అతి త్వరలో మా విద్యార్థుల ద్వారా ఒకటి వార్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. నిరుద్యోగ యువకులకు ఏ అవసరం వచ్చినా కూడా మా హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీకు అండగా ఉంటుంది. స్టడీ మెటీరియల్ కనుకోండి, లేకుంటే ఇంకా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ కూడా ఒక సోదరునిగా, ఒక గులాబీ సైనికుడిగా, గులాబీ కుటుంబ సభ్యునిగా నా చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికి కూడా అండగా ఉంటానన్నటువంటి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దలు చివరిగా మాట్లాడే ఆకెళ్ల రాఘవేంద్ర గారు మాట్లాడే కంటే ముందు ఇవాళ అంటే రేపు కాక ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిది బర్త్డే. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 2 రోజుల ముందు మీ అందరి సమక్షంలో కేటీఆర్ గారు బర్త్డే వేడుకలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏవి ఉంటుంది, ఒక 5 నిమిషాలు కేటీఆర్ గారు ఏవి ఉంటుంది, ఒక నిమిషం ఆగు, దాని తర్వాత కేటీఆర్ గారు ఏవి ఉంటుంది, ఒక 5 మినిట్స్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినది దయచేసి అందరు వీక్షించాలి, వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా వీక్షించాలి.
అందరు కూర్చోవాలి ప్లీజ్. ఇప్పుడు అందరి కోరిక మేరకు ఆకెళ్ల రాఘవేంద్ర గారు మాట్లాడిన తర్వాత ఈ ఏవీని ప్రదర్శిస్తాం. భోజనాలు కూడా ఉన్నాయి, దయచేసి ఎవరు పోకూడదు ప్లీజ్. ఆకెళ్ల రాఘవేంద్ర గారు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు ఏవి, ఆ తర్వాత కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నేను ఎంతసేపు మాట్లాడాలి అన్నప్పుడు కేటీఆర్ నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ సందర్భంగా దయచేసి లంచ్ స్టార్ట్ చేస్తున్నారట, చేయకండి దయచేసి. మీటింగ్ అయిపోయే వరకు లంచ్ స్టార్ట్ చేయకూడదు. కొద్దిగా పోయి చూడాలి, నరసయ్య బండి సీన్ మీరంతా పోయి చూడాలి. నేను సరిగ్గా 5 నిమిషాలంటే 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. నేను మాట మీద నిలబడతా. నేను ఇక్కడ 1:04 అయింది, 1:09 వరకు మాట్లాడతాను. పెద్దల సమయాన్ని వినియోగించుకుందాం. పెద్దల సమయాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండాను వారు వెళ్ళాలి కూడా. కాబట్టి మీకు ఆకలి వేస్తోంది, కాబట్టి మీరు అన్నం తినాలి, కాబట్టి మీకు అన్నం రెడీగా ఉంది. కాబట్టి 5 నిమిషాలంటే 5 నిమిషాలు మాత్రమే మాట్లాడదాం. ఎలాగూ 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను కాబట్టి నేను పెదాలతో కాకుండా గుండెతోటి, హృదయంతో, ఆత్మతోటి, నా రక్తంతో, నా ప్రాణంతో మాట్లాడతాను. మీరు కూడా అలాగే వినండి. చెవులతో కాదు గుండెలతో వినండి, ప్రాణంతో వినండి, ఆత్మతో వినండి, హృదయంతో వినండి. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. నాకు తెలుసు నిరుద్యోగులుగా ఉన్న మీ బాధ ఏంటో, నాకు తెలుసు మీకున్న వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఏంటో. 5 పాయింట్లు చెప్తాను. భారతంలో 5 ఉన్నారు. పంచ పాండవులు కలిసి కట్టుగా చేతికి 5 వేలు ఎలాగైతే పిడికిలి బిగిస్తే ఒక దప్పు కొడితే కనుక తీరిపోద్దో అవతలోడికి, ఇలా కొడితే గోడ బద్దలైపోద్దో, అలాగా అతడు సినిమాలో మహేష్ బాబు కొట్టినట్టుగా 5 పాయింట్లలో పాయింట్ నెంబర్ 1, ఎస్, మీరు మాత్రమే ప్రిపేర్ అవడం లేదు. మీకు మాత్రమే లక్ష్మీకాంత్ బుక్ లేదు, మీకు మాత్రమే ఒక బుక్ లేదు. నీతో పాటు లక్షలాది మంది ప్రిపేర్ అవుతుంటే అక్కడ ఉన్నవి 2000, 3000, 5000, 1000 ర్యాంకులుంటే ఎవడో ఒకడికి వస్తుంది, నీకు రావట్లేదు అంటే తప్పు నీలోనే ఉంది, బయట లేదని గుర్తుంచుకో. ఇక్కడ ఉన్నాడు దొంగ, ఇక్కడ ఉన్నాడు దగులుబాజీ. పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. ఫస్ట్ నిన్ను కడుక్కో. ఫస్ట్ నీలో ఉన్నాడు ర్యాంకర్. ర్యాంకు వచ్చిన తర్వాత 3 తలకాయలు, 5 చేతులు రావు, నువ్వే. అందుకని ఇవాళ డిసైడ్ అవు. రాత్రి ఇంటికెళ్ళు, తలుపులన్నీ మూసాయి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయి, సోషల్ మీడియాని పక్కన పెట్టేయి. నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండే తీసి పక్కన పెట్టేయి. నీతో నువ్వు మాట్లాడు. ఎక్కడ తప్పు జరుగుతోంది, నీలో తప్పులున్నాయని తెలుసుకో. ఎన్ని ఆన్లైన్ కోచింగ్లు ఇచ్చినా, ఎన్ని పుస్తకాలున్నా ఇక్కడ ఉండే అసలైన ర్యాంకులను గుర్తుంచుకో. అందుకు తమ్ముడు చెల్లాయ్, ఇంటికి వెళ్ళాక తలుపులన్నీ వేసేసి నీతో నువ్వు 2 క్వశ్చన్స్ చెయ్యి. 1, పుస్తకం చదువుతున్నప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేశానా, సెల్ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు పుస్తకం చదువుతున్నానా, 2 చేస్తున్నానా? 2 చేస్తే సర్వనాశనం అయిపోతావని గుర్తుంచుకో. సెల్ ఫోన్ పక్కన పెట్టి మాత్రమే చదువు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే చదువు. ఆన్లైన్లో ఇక్కడ ఉచితంగా నీకు క్లాసులు ఇస్తున్నప్పుడు, నా తమ్ముడు వాసుదేవరెడ్డి మీకోసం కష్టపడుతున్నప్పుడు, ఇలాంటి కుర్రాడు ఇలాంటి పెద్దల సమక్షంలో ఇలాంటి అత్యద్భుతంగా అవకాశాన్ని ఇచ్చినప్పుడు వినియోగించుకో. మళ్ళీ ఇంకొక యాప్ ఎక్కడ దొరుకుతుందా అని వెయిట్ చేయకు. ఇది నేను చెప్పాలనుకున్న మొట్టమొదటిది. 2, లవ్లో పడు. మనము యూత్ కాబట్టి లవ్లో పడతాం.
నువ్వు యూత్ ఏంట్రా అంటే చాలా చెప్పొచ్చు, టైం లేదు. మనము యూత్. ఆహా, ప్రేమలో పడు, అర్జెంటుగా ప్రేమలో పడు. ఎవరితో పడాలి? నువ్వు రోడ్డు మీదకి వెళ్ళు, ఒకటిలా బైక్ వేసుకొస్తాడు, వెనకాల ఎత్తుగా ఉంటుంది, కూర్చో. వాడు ఓరు గల్లుకే పిల్ల పిల్ల అన్నాడు, సాంగ్ పాడతాడు. నువ్వు ఈ వర్షం సాక్షిగా, ఇద్దరు కలిసి గాల్లో తేలినట్టుంది, గుండె ఊగినట్టుంది. నీ ఫ్రెండ్ మేఘాలలో చీనిపోతుకు తగలయ్యా. నువ్వు కనుక నిరుద్యోగిగా ఉన్నప్పుడు అమ్మాయికేసి కన్నెత్తి చూసావంటే దేవుడు శిక్షిస్తాడో లేదో తెలీదు, అమ్మా నాన్న శిక్షిస్తాడో లేదో తెలీదు, పెద్దలు శిక్షిస్తారు, కానీ నీలో ఉన్న ఒకడు మాత్రం నిన్ను శిక్షిస్తాడు. ర్యాంకర్ కాకుండా పోతావు, జీవితాంతం రోడ్ల మీద అడుక్కుతున్నాడు తమ్ముడు. చెల్లాయ్ ఆడు దొంగనా డాష్ గాడు. ఆడు ముందు నవ్వుతాడు, తర్వాత పువ్విస్తాడు, ఆ తర్వాత లవ్విస్తాడు. ఆడపిల్లలు కరిగిపోతారు. నువ్వు వేసుకునే డ్రెస్ ఎంత బాగుందో, ఇట్స్ అమేజింగ్. నువ్వు ఒకటి ఎలా పెడతావు, వాట్సాప్లోనో లేకపోతే కనుక డీపీగానో లేకపోతే కనుక స్టేటస్లోనో లేకపోతే కనుక ఇన్స్టాలోనో, వెంటనే వాడు కామెంట్ చేస్తాడు, ఇట్స్ డ్యూడ్ అమేజింగ్ అంటావు. వాడు డ్యూడు అమేజింగ్ అని అంటే నువ్వు రెచ్చిపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది. గుర్తుంచుకో, నీకంటూ దైవం అంటే అమ్మా నాన్న ఉండాలి. వాసుదేవరెడ్డి గారు మళ్ళీ చెప్తాను నేను, తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, త్వరలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరము కలిసి వీళ్ళల్లోంచి అక్కడికి వచ్చిన వాళ్ళంచి ఇక్కడికి వచ్చి ర్యాంకర్లుగా డిఎస్పీ గాను, ఆర్టీఓ గాను, సబ్ రిజిస్ట్రార్ గాను, ఎంఆర్ఓ గాను వాళ్ళ ఇక్కడికి వస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండగా అప్పుడు సన్మానం చేయండి. నువ్వు సన్మానించాల్సింది మీ అమ్మని మీ నాన్నని. నువ్వు కడుపులో ఉన్నప్పుడు, నేను చెప్పాలనుకున్న మూడో పాయింట్ అదే, నువ్వు కడుపులో ఉన్నప్పుడు అమ్మని తన్నావురా. అర్ధరాత్రి 2ంటికి పడుకుని ఉన్నప్పుడు టిక్కు టిక్కుని ఊపుతూ ఉంటే అమ్మకి ప్రాణం ఇలా అయిపోయింది. అమ్మ ఇలా అయిపోయినప్పుడు భర్తను నాన్నని లేపి, ఏమండి వాడు ఎంత బాగా అవుతున్నాడు, అమ్మాయి ఎంత బాగా తన్నుతోందో అని నువ్వు తన్నినా కూడా ఆనందించిన మహాతల్లి అమ్మరా. నువ్వు లోపల నుంచి బయటకు రావడానికి అమ్మని గుండెల్లో తన్ని బయటకు వచ్చావు. నువ్వు ఫిజిక్స్ లో చదివావు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రకారం అమ్మను తన్ని నీ బయటకు వచ్చిన నువ్వు ఆ అమ్మని ఇలాంటి ఒక సభలో ఇలాంటి పెద్దల సమక్షంలో నీకు సన్మానం జరుగుతుంటే నువ్వు ర్యాంకర్ గా తొడగొడితే ఆ కిక్కే వేరప్ప. అప్పుడు మీ అమ్మ నాన్న ఆనందిస్తారు. అందుకని అమ్మను నాన్నను గౌరవించాలంటే, అమ్మను నాన్నను ఆనందపరచాలంటే, అమ్మ నాన్న ఈ దేశపు జాతీయ జెండాకి ఎంత పొగరుందో అంత పొగరుతో తలెత్తుకు తిరగాలంటే నువ్వు చేయాల్సిందల్లా ప్రేమలో పడాలి. ఎవరితో ఇందని చెప్పాను కదా, వీడు నవ్విస్తాడు, పువ్విస్తాడు, తర్వాత లవ్విస్తాడని. అరే తమ్ముళ్ళు, మొన్నటి వరకు వాళ్ళకే చెప్పేవాళ్ళని రాగా, వీడు కరోనా వైరస్ లాంటి వాడు జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు వాళ్ళ గురించి మీకు చెప్పాల్సి వస్తుంటారు. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కుక్కర్లో పెట్టి చంపేస్తారా రే, కుక్కర్లో పెట్టి చంపి సిమెంట్ బస్తాలో పెట్టి చంపేస్తారా. ఒరే జాగ్రత్తగా ఉండరా. నువ్వు పోలీస్ స్టేషన్, ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలానా వాడు ఇలా చూశాడండి అనే లోపలి మీద కేసు పడిపోద్ది. భారతీయ న్యాయ స్మృతి బిఎన్ఎస్ ప్రకారం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొన్ని వాట్సాప్లు చూపించి, కొన్ని ఇన్స్టాలు చూపించి నా మొత్తం శీలం పోయిందంటే పోలీసుడు పట్టించుకోడు, నీ ఫ్రెండ్ కూడా పట్టించుకోడు. ఏం పీకేవురా నువ్వు అని. జాగ్రత్తగా ఉండు. అవసరమా? అందుకని ప్రేమలో పడండి, సమాజంతో ప్రేమలో పడండి, తెలంగాణ మాగాణితో ప్రేమలో పడండి, ఈ దేశంతో ప్రేమలో పడండి, పుస్తకంతో.
పుస్తకం చదువుతున్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపో. పుస్తకం చదువుతున్నప్పుడు అచింత్యం, అమేయం, అమోఘం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాన్ని అనుభవించు. మొత్తం ప్రపంచాన్ని మర్చిపో. లోపల ఉన్నవాడితో మాట్లాడు. ఒక్కసారి కనుక నువ్వు నీ జీవితంలో కనుక, ఇందాక నా పెద్దలుగా ఆయన తెలిసిన యాక్చువల్గా మీ ఇద్దరం ఫస్ట్ టైం ఎక్కడ కలిసాము అని ఆయన నన్ను ఎలాగా కౌగులించుకుని అన్నారు, మనం ఒకసారి కలిసామండి అని అన్న వెంటనే నేను హైదరాబాద్లో ఐటీసీ కాకతీయలో కలిసాం సార్. మధ్యాహ్నం 2:30 మీరు వరంగల్ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తీసుకుని కేవలం నాతో మీటింగ్ అంటే వెనక్కి వచ్చారు సార్. మీ సౌహృదయానికి నమస్కృతి చెప్పాను. యాక్చువల్గా ఎప్పుడది 4 ఏళ్ల కిందట. అప్పుడు ఆయన ఏం డ్రెస్ వేసుకున్నారో చెప్పగలను, అప్పుడు నేను ఏం డ్రెస్ వేసుకుని చెప్పగలను, అప్పుడు మేము ఎంత కాఫీ తాగామో చెప్పగలను. ఎందుకు చెప్తానంటే నువ్వు ఏ పని చేస్తే ఆ పనులు లేనమో. చెంచా ఉంటుంది తేనె సీసాలో, చెంచా తేనెను తాగలేదు. అలా వద్దు. పుస్తకం ఓపెన్ చేస్తావు 1857 అని అంటే రాదు. మర్చిపో, ప్రపంచాన్ని మర్చిపో, సెల్ఫ్ ఆఫ్ చేయి, దాన్ని ప్రేమించు. అమ్మాయిని కాదు ప్రేమించాల్సింది, పుస్తకాన్ని ప్రేమించు. అబ్బాయిని కాదు ప్రేమించాల్సింది, భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రేమించు. చదువుని ప్రేమించండి, సంస్కారాన్ని ప్రేమించండి, గొప్పవాళ్ళు అవ్వండి. ఇంకా నేను చెప్పాలనుకున్న 4వ పాయింట్, ఆ తర్వాత 5తో ముగిస్తాను. 4వ పాయింట్ ఏంటంటే హ్యావ్ ఏ స్టడీ ప్లాన్. రోజు రాత్రి పడుకునేటప్పుడు, ఆ రోజు రాత్రి 10, 11, 12 పడుకునేటప్పుడు వీలైతే ఆ రోజు ఏం చదివావో డైరీ రాయి. వీలైతే ఆ రోజు ఏం చదివావో రాయి. ఆ మర్నాడు ఏం చదవాలో రాసుకో. ఆ మర్నాడు ఏం చదవాలో ప్లానింగ్ గీసుకో, షెడ్యూల్ వేసుకో. నేను ఇక్కడి వాళ్ళ సభలో సరిగ్గా కుదరదు టైం కాబట్టి నేను అలాంటి కొన్ని ఇన్పుట్స్ నేను వాసుదేవరెడ్డి గారు మీకు ఇస్తాను. ఈ పిల్లలకి అందరికీ అందజేసే ప్లాన్ చేద్దాం. నేను అందిస్తాను కొన్ని స్టడీ షెడ్యూల్స్. ఇంతవరకు ఆ తమ్ముడు వేరు, నేను వేరు. ఇవాళ మేమిద్దరం ఒకటే. విన్నర్స్ వారితో కలిసి మేమిద్దరం కలిసి మనందరం కలిసి నవ్వ తెలంగాణను సృష్టిద్దాం, బంగారు తెలంగాణ సృష్టిద్దాం. పల్లె కన్నీరు పెడుతోందిరా, అక్కడ పల్లె కన్నీరు పెడుతుంది. వెళదాం, వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూద్దాం. ఆ పల్లెల్లో, ఆ పట్టుల్లో మనం గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లుగా నిలబడదాం. లాస్ట్ 5వ పాయింట్ చెప్పి ముగిస్తాను. అది ఏమిటి అంటే, ఈ దేశంలో బాగా ఎదిగిన వాడు ఎవడైనా సరే, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో బాగా ఎదిగిన వాడు ఎవడైనా సరే సుఖాలు పడ్డం వల్ల కాదు. ప్రపంచంలో ఇవాళ అత్యంత కోటీశ్వరుడైన ఎలాన్ మస్క్ ఒక మాట అంటాడు, నేను ఒకసారి ప్రత్యేకంగా $1 మాత్రమే బతకాలి అని, ఆ $1 మాత్రమే నేను మొత్తం వెళ్ళాలి అని అత్యంత పేదరికాన్ని అనుభవించాను. నేను ఆ పేదరికాన్ని అనుభవించిన తర్వాత నాకు విషయం అర్థమైంది, నేను జీవితంలో ఏదైనా సాధించగలనని. మీరందరూ పేదవాళ్ళు రా తమ్ముడు, చెల్లాయి. మీరందరూ దిగువ మధ్యతరగతి జీవితాలకు చెందిన వాళ్ళు. మీ అమ్మ, మీ నాన్నల్లో చాలా మంది నాకు తెలిసి ఒక్కరు కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు కాదు, ఈవెన్ గవర్నమెంట్ టీచర్లు కూడా కాదు, ఎస్ఐలు కాదు, కానిస్టేబుల్ కాదు, సీఏలు కాదు, ఎవరు కాదు. అరే పల్లె పట్టుల్లో అత్యంత చిన్న జీవితాలు ఉన్నాయరా మన అమ్మకి, మన నాన్నకి. వాళ్ళకి ఆ రోజుల్లో ఇలాంటి విన్నర్స్ యాప్ లేదురా, ఇలా వాసుదేవరెడ్డి లేరురా, ఇలాంటి పెద్దలు ఎవ్వరూ లేరురా. అరే నీకు అన్నీ ఇచ్చారు కదరా, ఏమీ లేనివాడే సంపాదిస్తున్నాడు, అన్నీ ఉన్నోడు నువ్వెలారా. మరి అంబేద్కర్ ఒక మాట అంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు, నీకు దమ్ముంటే కోడిని మేకనే కాదు పులిని సింహాన్ని బలివు అని. పులిని సింహాన్ని ఎవడ బలివ్వలేడు. దాని దగ్గరికి వెళ్తే అతిశలిపోద్ది, కోడి మేక అమాయకంగా దొరికిందని. మీరు నమ్ముతారో లేదో, ఇదే మీటింగ్ కనుక కోటీశ్వరుల పిల్లలకు, లక్షాధికారుల పిల్లలకు, డబ్బున్న పిల్లలకు ఈ పెద్దలు పెట్టుంటే బహుశా నేను వచ్చిండేవాడు కాదు. నేను మాత్రమే కాదు, ఇక్కడున్న పెద్దలెవ్వరూ వచ్చిండేవారు కాదు. ఎవరు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అంటే పేదరికల నుంచి పైకి వచ్చిన వాళ్ళు వచ్చారు, మధ్యతరగతి జీవితాలు పైకి వచ్చిన వాళ్ళు వచ్చారు. మీరు అక్కడ కూర్చున్న, మీరు ఇక్కడ కూర్చుంటే చూసి పులకించి పోవాలని వచ్చారు. రే దాదాపు 7 సంవత్సరాల కిందట భారతదేశంలో దాదాపుగా కాళ్ళు, కళ్ళు, చేతులు లేని వాళ్ళు, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దాదాపుగా 15-20 లక్షల మంది ఉంటారండి. వాళ్ళందరికీ ఉచితంగా, నేనంటే ఐఏఎస్ వారికే కోచింగ్ ఇస్తాను కాబట్టి ముఖ్యంగా ఐఏఎస్ కోచింగ్ మెటీరియల్ని దాదాపు
2000 పేజీల మెటీరియల్ని బ్రెయిలీ స్క్రిప్ట్లోకి ఆడియోలోకి మార్చి దాదాపు 1 ఇయర్ కష్టపడి భారతదేశము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ ఉపయోగపడేలాగా మెటీరియల్ ఆడియోలోను బ్రెయిలీని తయారు చేశాను. నేను తయారు చేసిన మెటీరియల్ సార్ తెలంగాణలో ఉన్న అన్ని విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళందరికీ, అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఉన్న పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి, ఆ రోజు ఇవాళ మీరు ఎలాగైతే నొక్కారో బటన్, అలా ఆ రోజున మాన్య నాకు చాలా ఆత్మీయులు, వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉన్న సన్నిహితం ఉన్న కేటీఆర్ గారు సార్. సో అందుకని ఆ పరంపర ఇప్పుడు కొనసాగుతోందని అర్థం. అందుకని మళ్ళీ చెప్తాను, ఎర్రగ తీద్దాం, మామూలుగా కాదు. రేపు ఉదయం భగత్ సింగ్కి ఉరి వేస్తున్నారనగా ముందు రోజు సెంట్రీ వచ్చి అడిగాడు, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు అని. మీరు నాకు ఉరి వేద్దాం అనుకుంటున్నారు, ఉరుద్దు తుపాకీతోటి పేల్చండి అన్నాడట. వేరే నీకు దిమ్మా ఖరాబ్ అయిందా? మెదడు మోకాల్లో ఉందా? ఉరి వేస్తే అరక్షణంలో పోతావురా, ఇలా కడతారు, ఇలా పెడలు లాగుతారు, జుయ్ అనేలాగా నువ్వు వేలాడతావు, అరక్షణంలో పోతావురా, చావు నొప్పి తెలియకుండా పోతావురా. కానీ అన్నాడట భగత్ సింగ్, 25 ఏళ్ల భగత్ సింగ్, 25 ఏళ్ల వయసులో జలియన్ వాలా బాగ్ జరిగిన రక్తపు మరకలతో తడిసిన మట్టి రేణువుల్ని సీసాలో పెట్టుకుని తనకు తాను ఉద్యమించిన భగత్ సింగ్, అరే నువ్వు నన్ను ఉరివేసి చంపితే నా కాళ్ళు భరతమాతను తాకకుండా, నా తల్లిని తాకకుండా చచ్చిపోతాన్రా. అదే నువ్వు కనుక నాకు తోటాలతో పేలిస్తే, నా ఒళ్ళంతా బుల్లెట్లతోటి ఉంటే, నా ప్రతి రక్తపు రేణువు నా భరతమాత కలిసిపోతుంటే, కదిలిపోతుంటే, కానరాకనే కలిసిపోతుంటే, కరిగిపోతుంటే, ఇలా ఇలా అయిపోతుంటే అమ్మ ఒడిలో చచ్చిపోతే అదిరా నాకు కావాల్సింది అన్నాడట. మీరు ఇవాళ దేశం కోసం అక్కర్లేదు, మీకోసం చావక్కర్లేదు, బతకండి. ఎలా బతకాలి? మనిషిలా బతకండి. ఇంకా చాలా చెప్పాలకుంది, కానీ మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటారా తమ్ముడా. తెలంగాణ బిడ్డలుగా మనందరము తెలంగాణకు ఉపయోగపడదాం, సమాజానికి ఉపయోగపడదాం. అలా చేసిన తర్వాత నిరంతరము మనం పోరాడుతూనే ఉంటాం, నిరంతరము మన జీవితాన్ని తెలంగాణ తల్లికి అంకితం ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆకేల రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నిరుద్యోగ మిత్రులందరూ కూడా మీ యొక్క స్పీచ్ని మీకు చాలా సైలెంట్గా మీరు చెప్తా అంటే, మీరు ఇంతకుముందు దాకా చెప్పారు కదా, ఇక్కడ ప్రేమించండి అంటే మీ మాటలను ప్రేమించారు వారు. ఇప్పుడు మీ మాటలను ప్రేమిస్తూ వారికి క్షుణ్ణంగా మీరు ఏం చెప్తారో పర్టికులర్గా గమనించారు. మీకు ప్రత్యేకంగా మా వరంగల్ జిల్లా పక్షాన, నిరుద్యోగ మిత్రుల పక్షాన ప్రత్యేకంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు కేటీఆర్ గారు ఏవి ఉంటారు, దయచేసి అందరు కిందికి వచ్చి ఈ చైర్లు కిందికి వేయాలి. వీరందరు మొత్తం జోరుగా అందరు కిందికి అయితే ముఖ్య అతిథులు అందరూ కూడా ఎదురుగా కూర్చొని చూస్తారు. కాదన్న ఇది చేసినాక పైకి వద్దాం, పైకి ఏం కాదు, మనమే కదా కట్ చేసేది, ఇక వేరే వాళ్ళు కాదు కదా, అంతా మన పార్టీ నాయకులే కదా. కిందికి వేయండి, చైర్స్ అయ్యవే తీయి, కిందికిది కింద పెట్టండి. ఏవి రెడీ లీడర్లు కింద వేయండి, చైర్స్ ముందుకేయండి. వాటర్ బాటిల్స్ పెట్టండి. పైకి వచ్చి కట్ చేద్దాం. A great international motivational speaker అగల రాఘవేంద్ర గారికి ఒక్కసారి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో వారిని చప్పట్లతో గట్టిగా చప్పట్లు అందరూ కూడా అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి మోటివేషనల్ తో మనందరినీ కూడా వారి మాటలతో ఉత్తేజపరిచినటువంటి అగల రాఘవేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏవి ప్లీజ్
లైట్స్ ఆఫ్. ఈ కెమెరా లైట్స్ కూడా ఆఫ్ చేయండి. కెమెరా లైట్స్ కూడా లైట్లు పనిచేయండి. Empowering leader, motivational leader, encouraging leader, supportive leader, inspirational leader, the leader from local to global. పోరాటం తన DNA అయితే ఉద్యమం తను అందిపుచ్చుకున్న వారసత్వం. పరిపాలన అది తెలంగాణ ప్రజల అభిమానం. విజ్ఞానం, వినయం, చొరవ, చురుకుదనం, ఆత్మాభిమానం, అభివృద్ధి, దాతృత్వం, నాయకత్వం, వీటన్నిటి కలయికే 3 అక్షరాలు. అవే KTR. సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు మన కేసీఆర్. 2001 ఏప్రిల్ 27. దశాబ్దాల కాలం పాటు వలస పాలకుల చేతిలో సతమతమైన తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికై ఉద్యమానికి శంఖారావం పూరించి 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన కేసీఆర్ గారికి తోడుగా యావత్ తెలంగాణ నిలబడితే విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సైతం వదిలి తండ్రికి తగ్గ తనయుడిగా యుద్ధ బాణమల్లే దూసుకువచ్చాడు మన కేటీఆర్ అన్న. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శోభా దంపతులకు 1976 జూలై 24న సిద్దిపేటలో ఊపిరి పోసుకుంది ఈ యువ కెరటం. కరీంనగర్ లో ప్రాథమిక విద్యాభ్యాసం, SSC, హైదరాబాద్ లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో 1991-93లో విజ్ఞాన్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ విద్యను, నిజాం కాలేజ్ లో మైక్రోబయాలజీ డిగ్రీని పూర్తి చేసి 1996-98లో MSc బయోటెక్నాలజీని పూణే యూనివర్సిటీలో చదివి 1998-2000 సంవత్సరంలో సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో MBA పూర్తి చేశారు. డిగ్రీలు పూర్తి చేసుకుని అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా 5 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన కేటీఆర్ స్థిరమైన జీవితం, కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇవన్నీ తన చుట్టూ ఉన్నా కూడా తెలంగాణపై వలస పాలన విముక్తి కోసం, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం ప్రత్యక్ష పోరుకు సిద్ధపడ్డాడు కేటీఆర్. అమెరికా నుండి వచ్చాడు కదా, క్లాస్ ఏమో అనుకున్నారు. కానీ అరెస్టులు, అక్రమ కేసులకు వెనకాడని మాస్ లీడర్ మన కేటీఆర్. అలా మొదలైన కేటీఆర్ ఉద్యమ ప్రస్థానంలో యువతను సన్నద్ధం చేస్తూనే తానే ఒక సైనికుడిగా, తానే ఒక సైన్యాధిపతిగా స్వరాష్ట్ర సాకారంలో తెలంగాణ గొంతుకై గర్జించాడు. టిఆర్ఎస్ సామాన్య కార్యకర్తగా మొదలై ఉద్యమ ప్రస్థానంలో 2006లో కేసీఆర్ గారు రాజీనామా చేసిన కరీంనగర్ పార్లమెంటు స్థానం తెలంగాణకే రెఫరెండం అయిన సందర్భం. ఆ రోజు ఆ ఎన్నిక గెలిస్తే తెలంగాణ వాదం గెలిచినట్టు. రాష్ట్రమంతా ఎదురుచూపులు. ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పనిచేశారు. ఎన్నో ఉత్కంఠల మధ్య భారీ విజయం నమోదు చేసుకుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి ఎన్నికల్లో తనదైన శైలిలో బాధ్యతలను మోస్తూ 2008లో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు మన కేటీఆర్. టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడే తన తండ్రి. తాను కావాలనుకుంటే ఏ పదవి అయినా తీసుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలోనే గెలవాలనుకున్నాడు. 2009లో ప్రజా ప్రస్థానంలో సమైక్యవాదులతో తలపడ్డాడు కేటీఆర్. ఇన్ని అవరోధాల మధ్య మొట్టమొదటిసారిగా ఘన విజయం సాధించాడు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ ఎజెండాగానే అసెంబ్లీలో గలమెత్తాడు కేటీఆర్. విభిన్న జాతులు, విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న మన దేశంలో ఖచ్చితంగా మల్టీలింగ్వల్ స్టేట్స్ ఉంటేనే బెటర్. నిర్దిష్టంగా
తెలంగాణను ప్రత్యేక పరిపాలనా సౌలభ్యం కానీ ఇంకా ఇతర అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడితే బాగుంటుంది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, ప్రజల సమస్యల్ని నిక్కచ్చిగా వినిపించే గొంతుకగా కేటీఆర్ అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. 2009 డిసెంబర్ 9 కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనని వెంటనే వెనక్కి తీసుకున్న కేంద్రంపై యావత్ తెలంగాణ ప్రజలతో కలిసి మరోసారి దండయాత్ర చేశారు. 2010లో రాష్ట్ర సాధన కోసం రాజీనామాలను అస్త్రంగా ప్రయోగించాలని నిర్ణయించుకున్న కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే సిరిసిల్ల నియోజకవర్గం నుండి మరోసారి జై తెలంగాణ నినాదంతో పోటీ చేసి భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేశాడు. తెలంగాణ ఉద్యమ కీలక దశలో వంటావార్పు, జైల్ బరో, రైల్ రోకో, మిలియన్ మార్చ్, మానవహారం, సకల జనుల సమ్మె, ఇలా ఒకటేమిటి ప్రతి క్షణం తెలంగాణ సాధన కోసం ఒక సైనికుడిలా పోరాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చే వరకు విశ్రమించలేదు మన కేటీఆర్. ఉద్యమ ఫలితంగా అందరూ ఎదురు చూసిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. జై తెలంగాణ. రాష్ట్ర సాకారం కోసం ఉద్యమించిన కేటీఆర్ రాష్ట్రం సాధించడంతో లక్ష్యం నెరవేరింది అని ఆగిపోలేదు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడమే తన ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ గారితో పాటు అడుగులు కదిపాడు. తన విజ్ఞానంతో పసిబిడ్డగా పురుడు పోసుకున్న కొత్త రాష్ట్రానికి అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి నడకలు నేర్పించాడు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఐటీ, మున్సిపల్, ఇండస్ట్రీ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టించి కొత్త పుంతలు తొక్కించాడు. పార్టీలు ముఖ్యం కాదు, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనుకున్న నాయకులందరినీ ఒక్కతాటిపై తెచ్చాడు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సీనియర్ నాయకులందరినీ గులాబీ దళంలోకి చేర్పించాడు. దేశానికి మార్గదర్శకంగా నిలిచే టిఎస్ ఐపాస్, టీ హబ్, వి హబ్, టీ ఫైబర్, ఇండస్ట్రియల్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీ, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగర సుందరీకరణ, దేశ విదేశాల్లో ఉన్న ప్రతిష్టాత్మక కంపెనీలు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్మెన్ సాక్స్ తో పాటు దేశంలోని ప్రముఖ కంపెనీలు టాటా, కైటెక్స్, ఐటీసీ లాంటివి సైతం తెలంగాణకు తరలి వచ్చేలా చేసిన కేటీఆర్ కృషి అనిర్వచనీయం. ఇలా ప్రతి రంగంలోనూ, ప్రతి అంశంలోనూ తనదైన మార్కును చూపిస్తూ ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయేలాగా తెలంగాణలో అనేక మార్పులకు నాంది పలికాడు కేటీఆర్. 2018లో రాష్ట్రంలో రెండవసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ విజయం. అనంతరం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అదనపు బాధ్యతలను స్వీకరించి యువ నాయకులకు, టిఆర్ఎస్ కార్యకర్తలకు మరింత అండగా నిలిచాడు. ఒకవైపు మాస్ లీడర్ గా ఉంటూనే మరోవైపు యూత్, ట్రెండ్, టెక్నాలజీ ఇలా అన్నిటినీ వేగంగా ఒడిసి పట్టుకుని క్లాస్ డైనమిక్ పొలిటీషియన్ గా అతి తక్కువ కాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తన నాయకత్వ ప్రతిభకు గాను అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కేటీఆర్ ను వరించాయి. కేసీఆర్ అమలు చేసే ప్రతి పథకం వెనుక తనదైన సలహాలను అందజేస్తూ తెలంగాణ అభివృద్ధికి నీడలా వెంట ఉంటూ
ఉద్యమం, రాజకీయం, కుటుంబం, ప్రజలు ఇలా అన్ని రంగాల్లోనూ తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకెళ్తున్న యువ నేత కేటీఆర్, ద లీడర్ ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన యువ నాయకుడు కేటీఆర్ బర్త్డే సందర్భంగా 50వ బర్త్డే సందర్భంగా 50 కిలోల కేకును మన జిల్లా ముఖ్య నాయకుల సమక్షంలో కట్ చేసే కార్యక్రమం. లైట్లు వేయాలి, లైట్లు ఆన్ చేయాలి. లైట్స్ ఆన్. విద్యార్థులు కూడా రావాలి, అందరూ ముందు వరుసలో విద్యార్థులు కూర్చోవాలి, ఇక్కడ అందరూ ముందుకు రావాలి. మన యువ నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా టేబుల్స్ తీసుకురండి. 50 కేజీల కేకును తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 2 రోజుల ముందు మరి కేటీఆర్ గారి బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. పాట వేసుకోండి. వేదన తీసిన వెలుగే నీవన్నా